నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. టీడీపీ రికార్డులు బద్దలు కొట్టింది. పులివెందులలో పూర్తి స్థాయిలో ఇవాళ మెజారిటీ తోటి గెలుపొందింది. మరోవైపు జెడ్పీటీసీ ఎన్నికలు ఉప ఎన్నికలు ఏదైతే జరిగిందో అందులో వైఎస్ఆర్సీపీ డిపాజిట్ కోల్పోయినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు వైసీపీ కంచుకోటలో టీడీపీ పాగా వేయటాన్ని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూస్తుంది, మరోవైపు ఎన్నేళ్ల నిరీక్షణ మాట్లాడదాం. మనతో పాటు అజయ్ గారు ఉన్నారు, మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి మనకి జాయిన్ అవుతున్నారు లైవ్ లో. మాట్లాడదాం. నమస్తే అజయ్ గారు. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సార్ టీడీపీ విజయాన్ని పులివెందులలో, అది ముఖ్యంగా జగన్ సొంత నియోజకవర్గం, అక్కడ ఇవాళ జెడ్పీటీసీ స్థానాన్ని మీరు కైవసం చేసుకోవటాన్ని ఏ విధంగా చూస్తుంది తెలుగుదేశం పార్టీ? ముందుగా ఇది చాలా సంతోషించాల్సిన విషయం. అదే విధంగా 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో ప్రజలు ఈ రోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు సంబరాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే 30 ఏళ్లగా ప్రజాస్వామ్యంలో, ఈ ప్రజాక్షేత్రంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటేసే ధైర్యం చేయలేకపోయిన ప్రజలు 30 ఏళ్ల తర్వాత ఈ రోజు కూటమి ప్రభుత్వంలో గడప దాటి బయటకు వచ్చారు, స్వచ్ఛందంగా ఓట్లు వేశారు, నిజాయితీని న్యాయాన్ని గెలిపించాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు, కేంద్ర బలగాలతోటి ఎన్నికలు జరిపించుంటే అది ఇంకో విధంగా ఉండేది, కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించాలి అని. 2019 నుంచి 2024 వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించాడండి? రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, సర్పంచులు ఇవన్నీ కూడా కనీసం నామినేషన్ వేయకుండా చేశాడు. ఎవరైనా నామినేషన్ వేద్దాం వెళ్తే ఆ నామినేషన్ పత్రాలు లాక్కున్నాడు, వాటిని తగలబెట్టాడు, నామినేషన్ వేసిన వ్యక్తులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాడు. కానీ ఈ రోజు పులివెందుల్లో జరిగిన బైపోల్లో 11 నామినేషన్లు పడ్డాయి. ఎక్కడ అరెస్టులు జరగలేదు, ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఇది అప్రజాస్వామ్యం అంటున్నాడు. ఎందుకు అప్రజాస్వామ్యం? ప్రజలు లైన్ లో నించొని ఓటు వేయడం అప్రజాస్వామ్యమా? లేకుంటే 30 ఏళ్లగా ఎదుటివాడిని నించొని ఇవ్వకుండా ఏకీగ్రీవం చేసుకొని రెడ్డి ఎవడికి చేయి చూపిస్తే వాడే కుర్చీలో కూర్చోవాలన్నట్లా నువ్వు శాసిస్తే ప్రజలు పిచ్చోళ్ళ? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు, ఒక స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను హరించేయాలని చూస్తే ఎన్ని రోజులు దాచిపెడతావు అట్లా? ఇప్పటి వరకు ప్రజలు నీకు భయపడ్డారు. నీ సొంత గడ్డ ఏదైతే నాది పులివెందల అన్నావో అదే పులివెందల్లో ఈరోజు ప్రజలు నేను ఈడ్చి కొట్టారు. రేపొద్దున 2029లో కూడా జగన్ పులివెందుల్లో పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు టీడీపీ వైనాట్ పులివెందల అనే ఎజెండాతోటే ముందుకెళ్ళబోతుందా భవిష్యత్తులో? ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి అంత పైత్యం ఉండదు సార్. వైనాట్ మంగళగిరి, వైనాట్ కుప్పం, వైనాట్ పిఠాపురం అట్లే ఉండదు. మేము ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తాం. ఎవరు మంచి చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారో, ఎవరు మంచి చేస్తే ఆ ప్రజలు వాళ్ళని హక్కులు చేర్చుకుంటారో ప్రజలు వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు గెలుపోటములు. అసలు పులివెందులు ఎన్నికే జరగలేదన్నారు, జెడ్పీటీసీ ఎన్నికలు రిగ్గింగ్ అన్నారు. ఈ రోజు డిపాజిట్ కోల్పోయి ఉండొచ్చు వైసీపీ, కానీ 683 ఓట్లు అయితే పడ్డాయి కదా. మరి ఆ ఓట్లు ఎట్లా పడ్డాయి? నీకు రిగ్గింగ్ జరుగుంటే అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నీకు ఓటేసి ఉంటారా? నీ పార్టీ వ్యక్తికి ఓటేసి ఉంటారా? నీ పార్టీ తరఫున పోటీ చేసిన హేమంత్ రెడ్డి కనీసం అతను వెళ్ళి అతను ఓటు వేయలేదంటే ఆలోచించండి. అంటే ప్రజలు వచ్చి పోలింగ్ బూత్ లో ఓట్లు వేస్తే వైఎస్ఆర్సీపీ అనేది గెలవదు, అది తెలిసిన విషయం. చాలా వరకు సోషల్ మీడియాలో ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు డబ్బులు పంచుతున్నటువంటి వీడియోలను కూడా వైరల్ అవుతున్నటువంటి సందర్భాల్లో మనం చూస్తున్నాం. మరోవైపు వైఎస్ఆర్సీపీ చాలా దగ్గరలో ఈ ఎన్నికల్ని బహిష్కరించింది అంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. అంటే ఈ రెండింటిని ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు వాళ్ళు బహిష్కరిస్తే మీరు గెలిచారా, లేకుంటే డబ్బులు గెలిచి కూడా వాళ్ళు ఫెయిల్ గా చూడాలి దీన్ని? బహిష్కరించడం అనేది పెద్ద బూతు మాట రాజేష్. గెలవటం చేతగాని వాడు, ప్రజాక్షేత్రంలో దమ్ముగా నించొని పోరాడే దమ్ము లేని వాడు ఇవన్నీ మాట్లాడతాడు. మొన్న గెలిచిన ఎన్నికలలో ఏదైతే కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలు వస్తే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు. ఓకే, ఈ రోజు ప్రజా బ్యాలెట్, ఇది బ్యాలెట్ పేపర్ జరిగిన ఓటింగ్, ఇది ఈవీఎం విషయంలో కాదు కదా. మరి బ్యాలెట్ పేపర్ లో నీ దమ్ము, నీ సత్తా, అది నీ సొంత గడ్డ మీద, నీ సొంత నియోజకవర్గంలో నువ్వెందుకు నిరూపించుకోలేకపోయావు? అంటే పులివెందుల ప్రజలకు కూడా నువ్వంటే ఇష్టం లేదు, మీరు భయపెట్టారు. 30 ఏళ్ళగా భయపెడుతూనే ఉన్నారు. ఈ రోజు ముఖ్యంగా ఒక పులివెందుల నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎవరికైనా ఒక ఆత్మశాంతి ఉంది అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఆత్మ ఈరోజు చాలా శాంతిస్తుంది. ఎందుకంటే అతని చావుకి, అతని హత్యకి, అతని మీద జరిగిన దారుణానికి కారకులు ఎవరో ఈరోజు వాళ్ళ ఓటమిని చూసి ఆయన ఆత్మ కూడా చాలా సంతోషంగా శాంతిస్తుంది, అక్కడ సంతోషపడుతుంటది. ఈ రోజు పాపం ఎక్కువ రోజులు ఉండదు రాజేష్ గారు. ఎన్ని పాపాలు చేసినా పాపం ఒక రోజు పండుద్ది. ఈ రోజు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదైతే మేము గెలిచామో ఆ గెలుపుతోటి జగన్మోహన్ రెడ్డి పతనం పులివెందుల
ప్రారంభమైంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నారు, డిఎస్పీలు డీసీపీల మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఐజీ మీద ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీకి చెందినటువంటి బంధువు, అందుకనే వాళ్ళ కనుసంధంలో భయపెట్టించి వాళ్ళ ఓటింగ్ చేశారు అనేది ఆయన ఆరోపణ. కాదండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీకి బంధువు అంటున్నారు. అంటే అందరూ ఏంలాగా చదువుకోకుండా ప్రశ్నపత్రాలు దొంగతనాలు చేసి గోడలు దూకి రిగ్గింగ్లు చేసి లేకుంటే రౌడీజం చేసేటట్టే ఉంటారా? కుటుంబంలో 4-5 ఉంటారు సార్, అన్నదమ్ములు చదువుకుంటారు, లేకుంటే బంధువులు ఉంటారు, చదువుకుంటారు, ఉన్నత స్థాయిలో ఉంటారు. నిన్న ఆ పార్టీకి ఎవరైతే గతంలో 4 సార్లు తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసిన సతీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నిన్న 4 మడత పెట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత 4 మడతబడి 4 తిరగబడి ఐఏఎస్ ఐపీఎస్ వెధవలని చెడుతున్నాడు. అంటే వాళ్ళు ఎంత కష్టపడి చదివి ఎంత ఆ ఉన్నత స్థాయికి రావడానికి ఎంత కష్టపడి చదివి ఎంత శ్రమించుంటే ఆ స్థాయికి వచ్చుంటారండి వాళ్ళు. అంటే 2019 నుంచి 2024 వరకు మీ దగ్గర పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ ఏం కావాలా? ఆ రోజు వాళ్ళు కూడా అదే విధంగా చూసారా మీరు? ఈరోజు బంధువులు కదా, ఐజీ సపోర్ట్ చేశాడు, డిఎస్పీ సపోర్ట్ చేశాడు, వాళ్ళు సపోర్ట్ చేశారంటే పోలీసులు చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూశారు. అండ్ ఈ రోజు జెడ్పీటీసీ జరిగిన దగ్గర స్టేట్ ఎన్నికల కమిషన్ కదా ఎన్నికలు నిర్వహించింది. పవర్ గవర్నమెంట్ చేతిలో ఉంటుందండి? గవర్నమెంట్ చేతిలో ఎందుకు ఉంటుంది పవర్? ఎక్కడ? ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది పవర్. పోలీస్ అధికారులు సమాధానం చెప్పాల్సింది ఎన్నికల కమిషన్ కి, చంద్రబాబు నాయుడు గారికి కాదు, లేకుంటే పవన్ కళ్యాణ్ గారికి కాదు, లేకుంటే నారా లోకేష్ గారికి కాదు కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఈయన ఒక రాజకీయ పార్టీ పెట్టాడు, ఒక రాజకీయ నాయకుడు ఎక్కాడు. మా దౌర్భాగ్యం ఏంటంటే గతంలో ఒకసారి ముఖ్యమంత్రిగా గెలిచాడు. అదే ఈ రాష్ట్రానికి పెట్టిన దరిద్రం. కానీ ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కనీసం టీడీపీకి పోటీ ఇచ్చే పరిస్థితి లేకుండా డిపాజిట్లు కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా చూడాలి? అంటే భవిష్యత్తులో ఇప్పుడు ఈ పరిణామాలు రాజకీయంగా స్టేట్ వైడ్ గా ఏ విధంగా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి? రాజేష్ గారు, స్ట్రాంగ్ గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తానికి కూడా అర్థమైపోయింది, జగన్ పని అయిపోయింది. పులివెందుల సొంత ఇలాకా సొంత గడ్డ మీద జగన్ ని ప్రజలు నమ్మలేదు అక్కడ. ఎందుకంటే అక్కడున్న ప్రజలందరికీ తెలుసు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ప్రధాన అంశం. అది లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, లేకుంటే విజయమ్మ గారు గాని ఆ కుటుంబం మొత్తం పులివెందుల నుంచే ప్రాతినిధ్యం వహించారు కదా. ఈ రోజు వరకు వాళ్ళు పులివెందులకు చేసిన మంచి ఏంటి? కనీసం ప్రజలకి అక్కడ తాగేదానికి నీళ్లు కూడా సరిగా అందించలేకపోయిన పనికి మాల ప్రభుత్వం ఆ రోజు జగన్ నడిపించాడు. కానీ ఈ రోజు ఎవరైతే గెలిచారో మారెడ్డి లతారెడ్డి గారు, బీటెక్ రవి గారు, సతీమణి గారు అక్కడ ప్రజలకు ఒక హామీని ఇచ్చారు. నేను గెలిచిన తర్వాత ఇక్కడున్న నీటి సమస్యను, ప్రధానమైన సమస్య మనకి ఇది, దీన్ని నేను తీర్చే బాధ్యత నాది, 30 ఏళ్ళగా ఎవడూ తీర్చలేదు, దాన్ని నేను తీర్చి చూపిస్తానని చెప్పింది. ఇక్కడ లతారెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలతోటి మీకు ఓట్లు పడి గెలిచినటువంటి పరిస్థితి, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకంతో పోటీ పడింది అనుకోవాలా, లేకుంటే దీన్ని జగన్ మీద వ్యతిరేకతగా చూడాలా? ఈ రోజు యాజ్ యూజువల్ గా లతారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థితో, తెలుగుదేశం పార్టీ మీద ఎంత అపారమైన నమ్మకం ఉందో ఈ రోజు అక్కడ నిల్చోబెట్టిన అభ్యర్థి మీద కూడా అంతే నమ్మకం ఉంది. దట్టు కూడా ఆవిడ పులివెందుల వాసి కదా, అక్కడ ఆడబిడ్డ కదా, ఆ ఆడబిడ్డను చూసి పెరిగిన వాళ్ళు కదా అక్కడ ఉన్న జనమంతా కూడా. బీటెక్ రవి గారి రాజకీయం ఏ విధంగా ఉంటుంది, ప్రజలతో ఆయన ఏ విధంగా స్నేహశైలిగా మెలుగుతాడు, ఏ విధంగా ప్రజల కష్టాల తరపున పోరాడతాడు, ఏ విధంగా జగన్ ని ఎదిరించి పోరాడి నిలబడతాడో ఆ దమ్మును అక్కడున్న ప్రజలు చూశారు. కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు మాకు. జగన్ మీద వచ్చిన వ్యతిరేకత, గతంలో జగన్ చేసిన పైశాచిక పరిపాలన మీద వ్యతిరేకత, 30 ఏళ్లుగా ప్రజలు అక్కడ కనీసం ఓట్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకొని వాళ్ళ మీద పైశాచికంగా బెదిరింపులకు దిగారో అవన్నీ కూడా ఈ రోజు మాకు కలిసి వచ్చి ఈ పులివెందుల్లో ఈ రోజు వైసీపీకి డిపాజిట్ గల్లంతాయి. కానీ ఇటువంటి రాజకీయం ఎన్ని రోజులు చేస్తూ చేయండి, మేము ఖచ్చితంగా మళ్ళీ మా టైం వస్తుంది, ఇదే చివరి ఎన్నిక చంద్రబాబు గారికి అనేది జగన్ గారు పదే చెప్తూ ఉన్నారు. ఏంటి దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఫ్రస్ట్రేషన్ అండి రాజేష్, ఓటమి ఫ్రస్ట్రేషన్. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం లేదు, రాష్ట్రంలో ముఖం చూపించుకోలేకపోతున్నాడు, లేస్తే బెంగళూరుకి వెళ్ళి నిద్రపోతున్నాడు. సరే, నా పులివెందుల గడ్డ, నా పులివెందుల అడ్డా అని మాట్లాడిన జగన్ పులివెందుల ఇలాకాలో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేసి ఇదిరా తెలుగుదేశం పార్టీ దమ్మని మేము నిరూపించేసరికి ఫ్రస్ట్రేషన్. చివరికి వాళ్ళ అభ్యర్థి ఎవరైతే నిల్చోబెట్టాడో ఆ అభ్యర్థి కూడా ఓటు వేసుకోవడం చేతగాక ఇంట్లో కూర్చొని నన్ను అడ్డుకున్నారని పనికి వాళ్ళ మాటలు చెప్పుకున్నాడు. చూసారా? ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఏం చేయాలో తెలియక చంద్రబాబు నీకు ఇదే చివరి ఎలక్షన్స్ అంటున్నాడు. ప్రజలు డిసైడ్ చేశారు, జగన్ ఇదే నీ చివరి ఎన్నిక, నీ పని అయిపోయింది, నువ్వు బెంగళూరులో ఉంటే బెంగళూరులో ఉండు, లేకుంటే నీ కేసులు మొత్తం నిరూపమైతే వెళ్ళి తీహార్ జైల్లో పడుకో అని చెప్పేసి ప్రజలు డిసైడ్ చేశారు.
కానీ ఒక రకంగా చెప్పాలంటే పులివెందుల ఒంటిమిట్టలో జరిగినటువంటి సాధారణ జెడ్పీటీసీ ఉప ఎన్నికలు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ప్రతిష్టాత్మకంగా మొత్తం టీడీపీ అంతా కూడా సాయశక్తులు ఒడ్డి అక్కడ ఫోకస్ చేసి ఇప్పుడు గెలిచాల్సినటువంటి అంత పరిస్థితి ఏముంది రాష్ట్రంలో అనేది చర్చ కూడా ఒకవైపు ఉంది. అంటే ఇక్కడ అందరికీ ఒక డౌట్ ఉంటుంది రాజేష్ గారు, ఎందుకు ఒక జెడ్పీటీసీ ఎన్నిక కోసం ఇంతమంది వెళ్ళాలా, ఇంతమంది ప్రచారం చేయాలా, ఇంతమంది మాట్లాడాలా అని అంటుంటారు కదా. 30 ఏళ్లగా ప్రజలు ధైర్యంగా బయటికి రాలేకపోయారంటే అర్థం ఏంటి? అక్కడ ఎంత పైశాచికంగా ఆ కుటుంబం వ్యవహరించిందన్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, ఒక ధైర్యాన్ని నింపడానికి మీరు ధైర్యంగా బయటకు వచ్చి ఓటు వేయండి. మీకు నచ్చిన పార్టీకి ఓటు వేయండి. మేమేమి మాకు వేయమని చెప్పట్లేదు, జగన్ ని ఓడించమని నేను చెప్పట్లేదు. మీకు ఎవరైతే కరెక్ట్ అనిపిస్తారో, ఎవరైతే మీకు న్యాయం చేస్తారనిపిస్తారో, ఎవరైతే మీకు ధర్మంగా పరిపాలన అందిస్తారని ఒక నమ్మకం మీకు ఉంటుందో ధైర్యంగా మీ గడప దాటి బయటకు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పేసి ఆ ప్రజలకు ధైర్యాన్ని కల్పించడానికి అక్కడికి వెళ్ళి మీ ప్రచారాలు చేశాను తప్ప అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో లేకుంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలనో మాదేమీ లేదు కదా. పులివెందులలో జగన్ ప్రజలు మేమెందుకు భయపడతామండి? నిజంగా అక్కడ అప్రజాస్వామికమైన ఎన్నికలు జరుగుంటే ఓట్లు వేయడానికి వచ్చిన ప్రజలు, లైన్ లో నిల్చున్న ప్రజలు, ఇక్కడ ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగట్లేదు, అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయి, కనీసం మమ్మల్ని ఓటు కూడా వేయట్లేదు, ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుందని చెప్పేసి ఏ ప్రజానికం కూడా ఎందుకు మాట్లాడలేదు రాజేష్ గారు? ఈ రోజు సోషల్ మీడియా ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ఒక సెల్ ఫోన్ అని ఒక ఆయుధం ఉంది కదా. మాట్లాడాలి అంటే దాంట్లో నుంచి కూడా చెప్పొచ్చు కదా. పులివెందుల్లో 10,600 ఓట్లు ఉంటే కనీసం 10,600 ఓట్లలో 5,000 మంది అయినా సరే ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఏ ఒక్క ప్రజానికం కూడా ఎందుకు చెప్పలేదు? అంటే అక్కడ నీతిగా న్యాయంగా ఎన్నికలు జరిగినాయి, స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగినాయి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి. కాబట్టి ఈ రోజు గెలుపు మాది. జగన్ ఓడాడు, జగన్ ఓటమితో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు అంతే. కానీ ఇక్కడ ఈ గెలుపు ముందుగా ఎక్స్పెక్ట్ చేసింది టీడీపీ అంటే వైసీపీ ముందుగానే హ్యాండ్స్ అప్ చేసినటువంటి పరిస్థితులు చూస్తుంటే ఈ విజయం అనేది ముందుగానే మీకు అందరికీ తెలిసిపోయిందా? అంటే రాజేష్ గారు, ప్రజలు ఎప్పుడైతే ఓట్లు వేయడానికి సిద్ధపడి గడప దాటారో జగన్ అప్పుడే డిసైడ్ అయ్యారు. మొన్నటిదాకా ప్రజలు వచ్చి ఓట్లు వేసిన గెలుపు కాదు కదా వాళ్ళది, ఏకగ్రీవాలు కదా. ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నారు కదా ఓట్లు వేయడానికి. ఆ ఒక్క నిర్ణయంతో జగన్ కి భయం వేసింది, చేతులు ఎత్తేసాడు, గలాటా చేయాలని చూశాడు. అక్కడున్న పోలీస్ అధికారులు చాలా పటిష్టంగా, చాలా పక్కడబందీగా ఎన్నికలు జరిగేలా చేశారు. అసెంబ్లీ రౌడీ సినిమాని తలపించిందా పోలింగ్ జరిగినటువంటి పోలింగ్ అంతా కూడా? అంటే నేనేమన్నాను సార్, ఇక్కడ సినిమాలనా, సీరియల్నా, లేకుంటే కథలనా అని కాదు, ప్రజలు వాళ్ళకున్న హక్కు కదా ఓటు హక్కు. ఆ ఓటు హక్కును కాల రాసే హక్కు ఎవడుకుంది ఇక్కడ? ఒక ప్రజలకి ఓటు ఎందుకండి? ఓటు వేయాలనే ఒక సంకల్పం ఉంటుంది కదా. 30 ఏళ్ళగా వాడిని ఓటు వేయకుండా చేస్తుంటే వాడికి కడుపులో ఎంత ఆవేదన ఉంటుందండి? వాడికి ఇంకెందుకు ఈ రాష్ట్ర పౌరుడిగా వాడికి ఎందుకండి ఓటు హక్కు? ఓటు వేయడానికి కూడా అవకాశం లేకపోతే 30 ఏళ్ల తర్వాత వాళ్ళ బానిస సంఖ్యలు తెగిపోయినాయి కదా రాజేష్ గారు. బానిస సంఖ్యలు తెంచుకొని బయటకు వచ్చారు. ఈ రోజు నిజాం పక్కన, న్యాయం పక్కన నిజాయితీగా నిల్చున్నారు. దమ్ముగా, ధైర్యంగా ఈ రోజు లతారెడ్డి గారిని గెలిపించారు. సో ఇప్పుడు లతారెడ్డి గారు గెలిచారు, టీడీపీ జెండా పులివెందుల్లో ఎగిరింది. భవిష్యత్తులో టీడీపీ టార్గెట్ ఏంటి? అంటే కడప జిల్లాలో ఉంటుంటే అన్ని నియోజకవర్గాలు గెలవాలన్నా, లేకుంటే ఇప్పుడు మన మానాడులో చెప్పినట్టుగా లేదు అంటే ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించి బీటెక్ రవి లాంటి వాళ్ళని మరొకసారి ఆ గడ్డ నుంచి గెలిపించాలని ఏంటి మీ టార్గెట్ ఏంటి పులివెందుల్లో? రాజేష్ గారు, కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 14 నెలలు. ఈ 14 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి మేము ఇచ్చిన మాటల ప్రకారం, మేము ఇచ్చిన హామీల ప్రకారం ఏ విధంగా అమలు చేసుకుంటూ వెళ్తున్నామో, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామో, ఏ విధంగా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామో, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనించుకుంటూ వచ్చారు. మేము మంచి చేశాం అని ప్రజలకు నమ్మకం ఉంటే మమ్మల్ని గెలిపిస్తారు, మమ్మల్ని పైన నిల్చోబెడతారు. లేదు మేము చెడు చేసామని అదే ప్రజలు డిసైడ్ చేస్తే మమ్మల్ని కూడా ఓడించి ఇంట్లో కూర్చోబెడతారు. కానీ ప్రజలకు ఆల్రెడీ తెలుసు, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అడుగులు ముందుకు వేసి తీసుకెళ్లి దాన్ని ఒక ప్రతిభగా చూపిస్తే దరిద్రం బాగోక, గ్రాచారం బాగోక 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిత 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు డిసైడ్ చేసుకున్నారు, జగన్ లాంటి సైకో ఈ రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం బాగుపడదు, మా పిల్లలకి భవిష్యత్తు ఉండదు, మా భావితరాల పిల్లలకి భవిష్యత్తు ఉండదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో చిత్రపటంలోనే ఉండదని ఒక భయంతో మన జగన్ వద్దనుకున్నారు. కూటమి వైపు ప్రజలు నిలబడ్డారు. కాబట్టి ఈ 14 నెలల కాలంలో మేము చేసిన మంచిని చూశారు. కాబట్టి ఆ మంచి ఈ రోజు పులివెందులు మమ్మల్ని గెలిపించింది. భవిష్యత్తులో జరగనున్న ఎన్నికల ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం విజయం సాధించబోతుంది. థ్యాంక్ యూ అజయ్ గారు, మీ టైం మాకు ఇచ్చి లైవ్లో జరిగినందుకు. సో మీరు కూడా పులివెందుల ఎన్నిక చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా పులివెందుల ఎన్నిక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎటువంటి ఇంపాక్ట్ పడబోతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది రాజకీయాల్లో, మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.